ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల పట్ల తన పెద్ద మనసును చాటుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజనులకు మరోసారి అండగా నిలిచారు. వారి కోసం రగ్గుల్ని పంపించారు. మక్కువ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజల అవసరాలను తెలుసుకొని ఆయన ఈ సహాయం చేశారు. జిల్లా పీడీ రామచంద్రారావు ఈ విషయాన్ని తెలిపారు. పవన్ కళ్యాణ్ పంపించిన ఈ రగ్గుల్ని సిరివర, బాగుచోల, చిలకమెండంగి, బండమెండంగి, డోయివర, తాడిపుట్టి గ్రామాల్లోని 222 కుటుంబాలకు వీటిని పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో మక్కువ మండలంలో జరిగిన పల్లె పండుగ కార్యక్రమానికి విచ్చేశారు. ఆ సమయంలో ప్రజలతో మాట్లాడి వారి అవసరాలను అడిగి మరీ తెలుసుకున్నారు, సాయం అందిస్తున్నారు. అంతేకాదు, గతంలో అరకులోయ నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామస్తులకు చెప్పులను గిఫ్టుగా పంపించి తన ఆప్యాయతను చాటుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజాగా అదే మండలం పరిధిలోని కురిడి గ్రామస్తులకు తన సొంత తోటలో ఆర్గానిక్ పద్ధతిలో పండించిన మామిడి పండ్లను బహుమతిగా పంపించి ప్రతి ఒక్కరికి అందజేశారు. గిరిజన ప్రాంతాల పట్ల పవన్ కళ్యాణ్ చూపే ప్రత్యేకమైన అభిమానం ఈ ఘటనతో మరోసారి రుజువైంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ మారుమూల గిరిజనుల గ్రామాలపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించడం, వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా వారి అవసరాలను గుర్తించి ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేయడం గిరిజనులను ఎంతో సంతోషపెడుతోంది. తమ గ్రామాన్ని గుర్తు పెట్టుకుని మరీ సొంత తోటలో పండిన మామిడి పండ్లను పంపించడం చూసి కురిడి గ్రామస్తులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. పవన్ బాబు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటూ ఈ సందర్భంగా గిరిజనులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తమ ఆశీస్సులను అందజేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత తోటలో పండించిన మామిడి పండ్లను ప్రత్యేకంగా తమ గ్రామానికి పంపించి మరోసారి తన అభిమానాన్ని చాటుకున్నారని కురిడి గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.